దానికి వీడియో बनाना है जो वीडियो बनाना है तो बना तुम ఒక్కసారి చిరునవ్వు నవ్వు ఒక్కసారి నవ్వు చూసిరా ఇది పండ్ల ముచ్చట లేవు అరే ఓ అరే నీకో గుడ్ న్యూస్ ఏం గుడ్ న్యూస్ నటనం స్టార్ హ్యాపీ బర్త్డే కంగ్రాచులేషన్ ఆల్మోస్ట్ వీడియో ఎవ్రీథింగ్ ఇస్ షూట్ ఓకే బాయ్ ఎవన్ బర్త్డే ఉంది నాది నీ బర్త్డే ఉందా ఆ నువ్వు మొట్టమే పెడతా మాట్లాడరా బుల్లే అన్న చెప్పే తాగేటో మిలియన్లు ఉండలు ఊట ఈ రోజు రేపులో ఈ రోజు రేపు నటనం స్టార్ 1 మిలియన్ అయితే ఒక్కొక్క వీడియో 10,000 అవుతుంది లేదంటే 20,000 అవుతుంది కనీసం ఒక ఫోటో దిగాలంటే మినిమం 1,000 రూపాయలు అవుతుంది అప్పుడు ఎంత అవుతుందో చెప్పలేము 1 మిలియన్ అయినాక 1 మిలియన్ అయినాక ఫోటో దిగడానికి కూడా చాలా మంది దిగేటోళ్ళు దిగుతున్నారు ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఏ కాదు అది కాదు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఫోటో ఓపీ కళ్ళే కుछ पैसा कुछ ये भाई साहब को कुछ भी फायदा नहीं भाई जो माँ बाप अब्बा से भी बना लो तू प्याज फलेंगे ఏంది ఓడు ఎవరు చెప్పినా ఏం భయం లేదు ఇంకా నాకు నా మీద కొన్ని డైలాగులు కొట్టినా ఏం భయం లేదు నేను ఉన్న వాస్తవానికి అయితే నేను 500 ఛాన్స్కి ఒకటే చెప్పేది తాగడం కూడా 10% వరకు కరెక్టే మీకు అలవాటు ఉన్న వాళ్ళు మాన్ చేయకండి ఎందుకంటే మానేసినా కూడా మీకు గుండుడా గుంజుతుంది ఎందుకంటే వీడియోలు వైరల్ సెల్ఫీ అంటే మేము ఇస్తాం ఆ సెల్ఫీ తీసుకున్నాక లాస్ట్కి ఏమొస్తుంది ఒక మాట నీకోసం నేను సొల్లు కోసుకుంటా ఏం డైలాగ్ అంటే అభిమానం ఇది ఏం డైలాగ్ చెప్పు देखे वीडियो बनाता हूं मैं बर्थडे वीडियो जो गरीब है ना फिर मैं भी बनाता हूं ఆజకల్ దోస్తులు మీకు ఒకటి చెప్తున్నాను నాయన మనోళ్ళకి ఇన్స్టాలో ఫాలో అయ్యే గురించి చూడడం చెప్తున్నా మీకు సిగ్గులు శరాలు లేవారా నన్ను కలపక బర్త్డే మీరు చేసేది మీ అయ్యవాళ్ళ కాలు మొక్కి మీ అయ్యవాళ్ళతో మీరు చేపించుకోరా బర్త్డే తల్లి కడుపులో మనం ఏం చేస్తాం తెలుసా ఫ్రెండ్స్ ఇంకా ఎవరికి ఐడియా రాలేదు అమ్మని 2 కళ్ళతోటి అంటుంటాం అప్పుడే మనకు నడుకొస్తుంది అర్థమైందా అదే అమ్మ కడుపులోకి వెళ్ళి వేసుకొచ్చిన డైలాగ్ రేవంత్ రెడ్డి అన్నకు జియో పాస్ చేయమని చెప్పు నటన స్టార్ జియో పాస్ చేసి 500 ఇచ్చి సెల్ఫీ దిగమని శేఖర్ బాయ్ బోల్తే సెల్ఫీలు అడగడం కూడా ఒక 2 విధాలుగా ఉంది అంటే మర్డర్ చేసేది కాదు అది ప్రేమతో అడిగితే సెల్ఫీలు ఇస్తాం అరే శేఖర్ యూ శేఖర్గా ఇక్కడ రారా అది అంటే మేము ఇయ్యం మాసు మంది పిలుస్తారు मैं दारू गिरू नहीं पीते भाई एक जमाना में दारू पिया सोप पिया छोड़ दिया वो వేసుకోండి కాదు నింపుకోండి కామెంట్ నటనం స్టార్ ఇక్కడ 5 నిమిషాలు వీడియో తీసి చేసి పెడతా ఏ भगवान दिए है दांत की दांत भगवान दिए से जो बिरयानी का दमका बिरयानी खाया तो ताकत में दम आता नहीं खाया तो दाल का चावल खा लेना ఈ బర్త్డే వీడియోకి అయితే కంపల్సరీ నేను 500 తీసుకుంటున్నా నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్కమ్ రాకొచ్చింది ఏమిటి గురించి ఇన్కమ్ రాకొచ్చింది అయితే నీ వాళ్ళ కూడా మేము ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా వైరల్ కావాలి వాళ్ళకు కూడా 4 డబ్బులు రావాలి దాందే లక్షలు రావాలి నువ్వు దినాలు చేసుకోవాలి బర్త్డే చేసుకోవద్దు నువ్వు ఎన్ని దినాలు చేసుకుంటాను ఉండదు ఇక్కడ ఏడుండాలి మరి ఫాలోవర్స్ చంపుతావు ఎవరు చంపుతలేరు ఫాలోవర్స్ని ఎవరు చంపుతలేరు మరి ఇప్పుడు గాడికి వచ్చింది మరి తమ్ముళ్ళు ఫైనల్ గా ఇది ఇద్దరు ఇంటర్వ్యూ ఇప్పుడు కూర్చోబెట్టాం నేను మా సీనన్న సన్నిధానంలో వీళ్ళు కూర్చున్నారు రాజు డేంజర్ స్మైలీ 1 2 3 అండ్ యూ శేఖర్ కొడంగల్ నా వీడియోలు ఏడాదాకా వస్తాయంటే ఆదాకా వస్తాయి అంటాడు సో ఇప్పుడు వీళ్ళిద్దరిని మాట్లాడి ఫైనల్గా ఏదో చేద్దాం రాజు డేంజర్ స్మైలీ చెప్పు రాజు డేంజర్ స్మైలీ యూ శేఖర్ కొడంగల్ పోయితే నీకు ఏం గొడవ అంటే ఫస్ట్ అది ఎట్లయిందో స్టార్ట్ అయింది అంటే ఆయన చెప్పిన మాటలు కావు అవి ఏం మాటలు కావు అంటే అమ్మకాడికి పోడు అంటే ఆయన కూడా తెలుసు మీ అమ్మ దాకా వచ్చిండు వస్తాను నేను కాడ దాకా వస్తాయంటే డైరెక్ట్ అమ్మ దాకా వచ్చిండు రెండు వచ్చినాయి 2 వస్తాను నేను అంత సీరియస్ అయ్యా నేను కూర్చిపోయి పాస్ అయ్యి ఏది కూర్చి పారదగినావు అంటే వీడియో అన్నా అపోజిట్ లో ఘోరంగా చేసినావు యూ శేఖర్ భాయ్ నువ్వు నువ్వేం స్పందించినావు దీనికి ఏం స్పందించలేదు నేను రాజు డేంజర్ స్మైలీ 1 2 3 యూ శేఖర్ పేరు తెలుసా అన్నప్పుడు వాడు ఒక ముడ్డగాడు అన్నది లీకేజ్ చేసింది రాజు డేంజర్ స్మైలీ కానీ అది చెప్పేది అయితే రాంగ్ సార్ గట్టిగా మాట్లాడరా ఓకే రాంగ్ సార్ ఎందుకు రాంగ్ సార్ అంటున్నావు ఫస్ట్ చెప్పింది వాళ్ళు
ఫస్ట్ చెప్పింది ఎవరు, సెకండ్ చెప్పింది ఎవరు కాదు మిత్రమా. ఫస్ట్ చెప్పింది ఎవరు అన్నాడు? ఫస్ట్ చేసింది ఎవరు చేసింది నీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, రాజు డేంజర్ స్మైలీ 1 2 3 జైలుకోతే వారన్నాడు. ఆ డైలాగ్ తోటి ఒక ఇంటర్వ్యూలో యువశేఖర్ తెలుసా వాడవాడు నా ముడ్డగాడు అన్నప్పుడు మనం రియాక్ట్ అయినాం. సరే నేను దాన్ని కూడా చెప్తున్నా వినండి. నా ఫాలోవర్స్కైనా ఒకరికైనా అక్కలకి అన్నలకి అందరికీ నమస్కారం. ఒకటే విషయం చెప్తున్నా, నా అమ్మ కాడికి వస్తేనే నేను కొనగలు యువశేఖర్ మీద నేను టోళ్ళు కొట్టినా అన్నీ చేసిన. సరే మీరు చేసిన మీకు ఎవరన్నా యూట్యూబర్ గారు పైసలు ఇచ్చి చేపించారా ఒకళ్ళ మీద ఒకరు? ఏంది ట్రోలింగ్? మీ మీద ఒకరికో ట్రోలింగ్ ఎవరైనా నాకైతే ఎవరు చేయలేదు, ఎవరు చేపించలేదు. ఒకటే మాట తప్పితే అడుగు. మరి మీరు యూట్యూబ్లోకి వచ్చి ఒకళ్ళొకళ్ళు ఎందుకు తిట్టుకుంటారా? అమ్మకాడికి వచ్చిన వాళ్ళు నేను తిట్టానా? అవే తిట్టినప్పుడు నువ్వు యూట్యూబ్లోకి ఎందుకు వచ్చినావు? ఫాలోయింగ్ గురించి వచ్చినా? నువ్వు ఫస్ట్ ఫేమ్ అయినాకనే నా ఇది నడిచింది. ఫేమ్ అయినా నేను ఫేమ్ అయినావురా? ఓ 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారా నీకు? అన్న చెప్పేది అన్న ఫస్ట్. నీకు ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్? 125. నీకు ఇన్స్టాగ్రామ్ మోడల్. మోడలా? ఏ మోడలింగ్ చెప్తున్నావు? నటనం స్టార్ అమ్మ కడుపులా కొట్టి డైలాగ్ తోటి ఫేమస్ అయినా. అమ్మ కడుపులో ఎవరు డైలాగ్ కొట్టలేడు. ఎవడు కొట్టాడు మిత్రమా? డైలాగ్ అనేది ఆటోమేటిక్ వస్తేనే కొట్టాలి. డైలాగ్ ఒకరితోటి నేర్చుకునేది తప్పు. అయితే సరే మరి అన్న పేరు మీద కొట్టు చూస్తా. యజ్ఞం సినిమా చూసిండ్రా? యజ్ఞం కాదు, అన్న పేరు మీద కొట్టు. నేను ఫాస్ట్ ఫాలోయింగ్ చెప్తున్నా. యజ్ఞం సినిమా గోపీచంద్ సినిమా చూసిండ్రా? రే సీనుగాడు తెలుసా? సీన్ అన్న డైలాగ్ వినా అదే సినిమా డబ్బింగ్ కాపీ కొట్టి అన్న మీద చెప్పిన. వరల్డ్ కప్ ఈ కప్పులు ఈ ప్రైజులు ఈ కప్పులు అన్నీ ఒక ఓన్లీ సెలబ్రిటీలకు అనేది కాదు. ఎవరు టాలెంట్ ఉంటే ఎవరు కొట్టే డైలాగ్ ఉంటే వాళ్ళ కూడా ఏంది నేను తోపు అనేది కొడతలేను. సీనన్న మీద డైలాగ్ కొట్టమన్నాడు కాబట్టి డైలాగ్ కొట్టినా. రాజు డేంజర్ స్మైలీ 1 2 3 మేరా బ్రదర్ అంటే నేను చెప్తాను. నువ్వు ఎంతో మంది టిక్ టాక్ లో వచ్చి వీకిరు, ఇన్స్టాలో వచ్చి వీకిరు, యూట్యూబ్ లో వచ్చి వీకిరు. నువ్వు ఎప్పుడు వీకుతున్నావు? మరి నేను వీకేది వీకుతున్నా. పీడ మాకు ఎప్పుడు పోతుంది? నా దళిద్రం పోయేది ట్రెండింగ్ ఉన్నంత వరకు ఫాలోవర్స్ కు చెప్పేది ఒకటే, వచ్చిండ్రు పోయిండ్రు. అలాంటి కామెడీ తోటి ఒక ఫన్నీ వీడియోలతోటి మీకు నవ్వుపియడానికి ఎవరుతుంది ఆ కళ అంటే అందరిని నవ్విపించేందుకు మీ నమ్మనంటాను. ఎవరన్నారు అమ్మాట? నీ ఫస్ట్ నీకు చేసింది ఎవరు? రాజు డేంజర్ అమ్మనా అని చెప్పి నాకు ఈయన పేరు కూడా తెలియదు ఫస్ట్. ఎవరు చెప్పిర్రు మరి? సోషల్ మీడియాలో ఫస్ట్ గెలికింది ఎవరు అడుగు. అరే నువ్వు గెలికిన డైరెక్ట్ నంబర్ తీసుకొని చేయనుంటివి. చెప్పిన చిలకలు చెప్పినట్టు చెప్పిన. అరే తమ్ముడు వాళ్ళు తిట్టిపిస్తున్నారు, వీళ్ళు తిట్టిపిస్తున్నారు అన్న, ఏం చేయాలంటే అది కాదురా రాజు. వీడియోల వరకు ట్రెండింగ్ అర్థం కాకుంటే నన్ను చూడు, నేర్పుతా. ఇది మాట ఎవరికి తప్పు, నేర్చుకునేది వాని తప్ప నాదే. అరే వీళ్ళు మొడ్డగాళ్ళు మంచి పని అవ్వ కడుపులో పుట్టంగానే గరీబులకు హెల్ప్ చేయాలి, అది చేయాలని చెప్పిరని మొడ్డ. అరే రాజుగా దెబ్బలు తింటావు, సీరియస్ మాట్లాడుతున్నా. బుల్లెగా వాళ్ళు బరాబర్ సమాధానాలు కావాలి నాకు. మీరు చిట్టుకునే ముచ్చట ఇవాళ పిల్లలు చూస్తున్నారు, ఫ్యామిలీలు చూసుకుంటా. వాళ్ళు ఇప్పుడు ఒక ముచ్చట మీరు డైలాగ్ కొట్టంగా మా బిడ్డ చూస్తుంది పప్ప గాలి తెచ్చి అని చెప్పుకుంటే లేచిపోతుంది. ఎవరి మీద వేటు పడుతున్నారా? చూసే వాళ్ళ మీద వేటు పడుతుంది. మీరు ఏం చేయాలి అసలు? మేము ఏం చేయాలంటే యూట్యూబర్ల మాటలు వినకుండా మీరు బరాబర్ ఉండాలి. మేము యూట్యూబర్ల మాటలు వింటాం కాదు, అలాంటి డైలాగులు తినకుండా అడుగు, ఒక హెల్ప్ అడుగు. ఈ కలిసి నేను నాకు జరిగింది, నాకు తట్టు తాగింది ఎవడని చెప్తున్నా. ఫ్రెండ్స్ తట్టు తాగింది ఎవడని చెప్తున్నా. చెప్తే నువ్వు ఒక 2 బీడు తాగు. నా ముడ్డవే కానీ అన్న చెప్పిన దానికి నువ్వు బరాబర్ చెప్పు. నా తమ్ముడు అన్న చెప్పిన దానికి చెప్తాడు, అన్న తమ్ముడు చెప్పిన దానికి చెప్తాడు. ఒక్క నమ్మని ఒక తిట్టుకోకూరంటే మీకు అవ్వాలంటే కడుపు నిండా 9 నెలలు మోసి 9 మాసాలు మోసి మిమ్మల్ని సాధితే
మీ తల్లిలను తీసుకొచ్చి బదాలు ఎందుకు పెడతారు? అది సోషల్ మీడియా పెట్టినాం కానీ ఇప్పుడు మీకు ఫాలోవర్స్ పెంచుకోవాలంటే ఈ రకమైన కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు. ఈయన తిట్టినప్పుడు నువ్వు తిట్టాలి, ఈ బయలుకే బుల్లేరాడు నీకు తిట్టినప్పుడు నువ్వు చెప్పాలి. నేను అన్న చెప్పినా అన్న నువ్వు అమ్మాయిల కాడికి పోతున్నావు. అది కాదు, అరే కెమెరా దగ్గర తీసుకురా, దగ్గర ఎదురా ఇది తీరా గుడ్కది ఎందుకు వేసినారు అంతా? రేపటి నీకు క్యాన్సర్ బీన్సర్ వస్తుంది ఎట్లా నీకు? ఏది అది అది ఎనీ టైం నీకు ఆల్రెడీ ముక్కులో ఏమున్నారా? ముక్కులా పైపులు ఉన్నాయి కానీ. పైపులు ఉన్నాయి ముక్కులా? మెదడులో ఏం జామ్ అయిందిరా? బ్లడ్ బ్లడ్ క్లాట్ అయిందా? వీళ్ళని కొన్ని మధ్య స్థిమిత లేని మాటలు ఉంటాయి, కుళ్ళ ముచ్చట. వీళ్ళకి ప్రాబ్లం ఉంది, వీళ్ళని కొంచెం ఆలయం చేయకూరి. కానీ అరే నేను చెప్పి అయితే కరెక్ట్ చెప్తాను. ఏం చెప్తారా? కానీ ఈ మన మంచోడని చెప్తా. ఒక్క విషయం అన్న, అమ్మకాడికి వస్తే అంత సీరియస్ అయ్యి మంచోడని చెప్తా. నేను మంచోడని చెప్తలేదు అన్న. ఎవరైతే నాకే సంబంధం చెప్పు. వీడియో అయితే సరే ఏది ఉండన్నా సరే. శేఖర్ ఏమంటావు? విషయం నాకు తెలియదు, అన్ని సంబంధం కాదు. నేను ఏం మాట్లాడుతున్నా దానికి సమాధానం చెప్పు. నాకు అమ్మకాడికి వస్తే ఏమో సమాధానం అంటున్నారు. దానికి ఏం మాట్లాడుతున్నా దానికి సమాధానం చెప్పరా రాజు? నేను కూడా దానికి దాంట్లో కాంప్రమైజ్ అయిపోయింది. దాంట్లో ఇది ఏం అడుగుతున్నారు? సాయం అదే చెప్తున్నావు, సాయం అయిపోయింది. ఇప్పుడు అనేది అంటే మనకి అదే కోపం ఉంది. ఏమిది అదే కోపం ఉంటే ఏం చేయలే? ఏం చేస్తావు? ఏం చేయలే? నాకు సిరెడ్డి అన్న కొంచెం ఏంద్రా మొట్ట మంచి అంటే సుల్యా ఇది మాట్లాడరా అంటే అప్పుడు ఓ రెండవ గారా విజయకర్ తాగాను నేను సీరియట్ తాగాను. ఏంది కాదు నువ్వు మనీ మైండెడా? చిన్నప్పటి నుంచి మనీ మైండెడా? ఒకప్పుడు తాగి వదిలేసిన మనీ మైండెడా? మనీ పైసలు పైసలు కావాలా? అవును. పైసలకు ఏమైనా చేస్తావు? పైసలకు ఏమైనా చేస్తా అంటే మనకి ఇచ్చే ఇంటర్వ్యూలో అక్కడికి వస్తే చాలు. ఇంకో 10,000 ఎక్కువ ఇస్తాను ఏమైనా చేస్తావు? ఏం చేయను, ఏం చేయను. మరి ఎందుకు వచ్చి ఇంటర్వ్యూలో కూర్చుంటున్నావు? ఎందుకు వచ్చి ఇంటర్వ్యూలో మరి ఎందుకు తీసుకుంటున్నాం ఇంటర్వ్యూ? బుద్ధ రేగి తీసుకుంటావు. నీకు రేగిందా? నీకు రేగిందా? నువ్వు ఆగ్రా సపోర్ట్లు కొట్టేది కాదురా ఇది. ఆయన సీరియస్ అడుగుతున్నా. ఆయన పెట్టే హెరాస్మెంట్ ఎట్లుంది తెలుసా? ఫస్ట్ పైసలు పెట్టు, షార్ట్ వీడియో పైసలు పెట్టు, ఫోటో పెట్టు. నువ్వు పెద్ద పెద్ద హీరోగానే అనుకుంటున్నాను. హీరోగాని అంటే లేకున్నా ఏం పిల్ల లేకున్నా మన ఏజ్ బారి తోటి బుద్ధ ఉన్నాం. కాకపోతే వీడియోలు ఏజ్ గుద్దాలు ఉంటాయి. పిచ్చి పూక్ మాటలు మాట్లాడవు. పిచ్చి పూక్ మాటలు మాట్లాడడం మనం. పిచ్చి ముక్ మాటలు మాట్లాడేటోళ్ళు అలా ఉంటారు. నువ్వే మాట్లాడుతున్నావు. అర్థమైందా? నువ్వే మాట్లాడుతున్నావు అంటే నేను ఎందుకు మాట్లాడదు? అంటే గాండు పూకు లెక్కలు మాట్లాడుతున్నావు. గాండు పూకు లెక్కలు ఎందుకు మాట్లాడుతున్నావు? పైసలు పెట్టు, ఏమన్నాడు చెప్పు. ఏమని వీడియో తీసుకుంటున్నా పైసలు ఇవ్వాలని అంటాను. నీకు పైసలు ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి అంటే ఏదో నీ సోషల్ మీడియాలో నీకు లైక్ చెప్తున్నారు. ఆ లైక్ ని మిస్యూజ్ చేసుకుంటా పైసలు ఇవ్వాలంటే చిన్న చిన్న క్రియేటర్లు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకుంటాము. లేపాను ఎందుకు లేపుతాము? సపోర్ట్ చేస్తామని చెప్తున్నాం కదా. ఏది సపోర్ట్ అంటే ఫోటో తీసుకున్నట్టే పైసలు ఇస్తలేదు, చిన్న క్లిప్ ఇస్తా అంటే పైసలు తీసుకుంటారు. ఎప్పుడు అడుగురా అంతా అడుగుతావు నువ్వు రాజుగా? అన్న మాట్లాడుతున్నా అడుగు సుల్లిగా మీ అమ్మ నాన్న. అయితే ఒకటే విషయం, అయితే ఇప్పుడు కొడంగల్ శేఖరు సెల్ఫీకి 600-700 తీసుకున్నా తెలిసింది. నాకు తెలిసింది, నా రాకు వచ్చింది ఆ విషయం. కానీ అయితే ఇద్దరు సపోర్ట్ చేసిన, అలా అన్న కొడుకు వంశీ అంటే సోషల్ మీడియాలో ఇద్దరు వాళ్ళిద్దరికి హెల్పింగ్ అయితే నేను చేసిన. బంగారం పెట్టినావా? వాళ్ళ అక్క పెళ్లి చేసినావా? ఆ ఊర్లో మొత్తం అన్నం పెట్టించిన అన్నదానం చేసినావా? చెప్పండి ఇక నా అంత వరకు నేను చేసిన. అంటే అన్న నన్ను కొంచెం పైకి ఒక రేంజ్ తీసుకురా లేప అంటే 2 రోజులు కొలాబరేట్ ఇప్పుడు బట్టే బాస్ గా రికార్డ్ అవుతుంది, ఆన్ రికార్డ్ కెమెరా. కానన్నా దాని ఏం లేదు. అయితే వచ్చి ఇట్లా అన్నాడు, మా బాబాయ్ ఫేమస్ అయినాక నాకు మొట్ట చూపిస్తున్నట్టే. యుశేఖర్ మొట్ట చూపెట్టా వానికి యుషిగానికి ఉషిబాయికి ఫోటో ఆడితే పెద్ద అమౌంట్ అడిగినమాట. 600 బరాబర్ చెప్తున్నారు. అప్పుడు కూడా అదే చెప్పినాము. ఏంటి 600 ఎందుకు అడిగినావు? అంటే చుట్టాలు తెలుస్తానే పట్టాలు తెలుస్తానే ఫేమస్ అయినా ఏంది? నువ్వు ఫేమస్ అయితే వేరే వాళ్ళు మొట్ట కొడుతావు కుటుంబ సభ్యులను. 600 ఎందుకు అడిగినావు? ఎవరికి అడిగినా
ముఖం ముందర చెప్పురా, ముఖం ముందర చెప్పు, దాపెట్టుకొని కాదు, ముఖం ముందర చెప్పాలి. నువ్వు పక్కన అర్థమైందా? లైవ్ కూడా నడుస్తూనే ఉంది, నడుకోక నడవని, లైవ్ నడవని, నడవని. నేను అడిగింది ఓన్లీ బర్త్డే వీడియోలకు, ఓన్లీ బర్త్డే వీడియోలకు. నా వద్దు ఉంది, నేను చెప్తా సమాధానం. 600 ఏది గురించి అడుగుతాం? సెల్ఫీలకు 600 కాదు, ఓన్లీ బర్త్డే వీడియోలకు. ఎందుకు ఇవ్వాలి? చేపించుకున్న వాళ్ళు ప్రేమతో చేపించుకుంటారు నాతోటి. टैक्सी कौन बना रहा? मोहब्बत से बना रहा वीडियो. अरे జనాలు నన్ను ఆదరించిండ్రు కరెక్టే, లక్షల లక్షలు దెంగి తింటలేం కదా. కానీ గరీబన్ దృష్టిలో 4 రోజులు అన్నం తింటాడు వాళ్ళ ఇంట్లో. ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తున్నాడు, గరీబన్ పట్టుకొని చెప్తున్నా 600 అడిగినని నాకు పచ్చని ఆపెట్టుకుని చెప్పిండు. వాడు నా ఓడే, నేను పోయి మళ్ళీ అడుగుతా, వాళ్ళని గెలుకుతా, ఊకోడికి ఏం టెన్షన్ పడకు. ఇప్పుడే చెప్పు ఏదో ఉంటే. దొంగ లెక్క కాదు, మొగోళ్ళలాగానే మాట్లాడుతున్నా. ఓన్లీ బర్త్డే వీడియోలకు తీసుకుంటా, నేను ఫోటోలో కూడా తీసుకోలేదు. ఫోటో కూడా చూపిస్తున్నా. ఓకే రైట్, నంబర్ పడుతుంది నీకు. నాకు ఒకటి చెప్పు, మొగోను లేదు ఆడోని. మరి అడుగుతున్నావు కదా, మొగోళ్ళని ఎందుకు ఇప్పుతారు? గలీజ్ మొత్తం ఇల్వా ఇజ్జత్ మొత్తం మొదలుకున్నా, ఇల్వా ఇజ్జత్ మొత్తం మొదలుకున్నా, ఇల్వా ఇజ్జత్ మొత్తం మొదలుకున్నా. మమ్మల్ని ఏమంటావు? ఫైల్ మాన్లు అంటారు మిమ్మల్ని, ఫైల్ మాన్లు. మరి అన్నలేదా? ఎందుకు ఒప్పుకుంటున్నావు? నేను ఒప్పిస్తా భయ్, మాట్లాడు, ఫోన్ చేయి మళ్ళీ అని చెప్పు. రాజు ఫోన్ చేయరు, చెయ్యి. ఫోన్ ఎత్తురు చూసినా? అరే మళ్ళీ చేయి, మళ్ళీ చేయి, మళ్ళీ డిస్టర్బ్ అయిపోయిందా? కూర్చోరు మీ లొల్లి పువ్వులలో మొట్ట మీది 1-2 అయిపోవాలి. ఇది 600 తెంగిందంటే ఇప్పుడు వేరే ఉంటుంది. నువ్వు నేను చేయలేనుగా, నేను చేయలే, నేను తీసుకోలేనుగా. హలో వంశీ, అరే ఇది మనం ఫస్ట్ నువ్వు ఫోటో కొరంగులు విశేఖర్ ఉండి గారా, ఫస్ట్ నీకు ఫోటో అడిగితే అమౌంట్ ఎంత అడిగిందా? అమౌంట్ కరెక్టే పావుతాం మనకు. అమౌంట్కి మరి ఏం అడగలేదు కానీ అమౌంట్ ఏం అడుగుతారు? తిట్టిండు. తిట్టు అమౌంట్ అడిగినా చెప్తే కాదు నన్ను. ఏ అమౌంట్ కాదన్నా, తిట్టిండు అంటుండా. ఏమని తిట్టిండు? ఏమన్నా చిల్లర్లో జంకులరా అవి అన్నాడు అట్లా. నాకు మరి నాకు అమౌంట్ అడిగినా అని చెప్పినావుగా. ఏ మనకు కాదన్నా, వేరే వాళ్ళకి అడుగుతారా అని చెప్పిన. వేరే వాళ్ళకి ఎంత అడిగిండు? ఏమన్నా 500 ఏమన్నాడు. యూషి యూషి యూషి, నేను మోహిష్ భాయ్. నమస్తే అన్న మోహిష్ అన్న. నమస్తే నమస్తే తమ్ముడు. నాకు ఒక ముచ్చటేపు, నీకు మన కొడంగల్ శేఖర్ నీకు పైసలు అడిగిన 600 రాజు డేంజర్స్ ఫైల్ చెప్పిండు పాపమ్మ, నిజమా కాదని చెప్పి క్యాజువల్గా కాల్ చేసిన. అడుగుతాడన్నా, పైసలు అడుగుతాడు. వీడు మంచోడా లంగా దొంగ పువ్వుల అమ్ముంటా బరాబర్ చెప్పు. పైసలు అడుగుతాడన్నా. గలీజ్ గాడే కదా రైడు. ఎవరు? అరే యువశేఖర్ కొడంగల్. ఇప్పుడు నువ్వు విన్నావా? ఇప్పుడు ఏమంటావు యూసీ గారి ముచ్చట్లల్లా? యూసీ గారి ముచ్చట్ల నుంచి లంగా కానీ ఆ మోటారు మొత్తం పైసలు కూస్తున్నావు, అమాయకమైన జనాల దగ్గర బర్త్డే బిడ్డే అని కూడా పైసలు కూస్తున్నాడు అన్నాడు. లంగా అంటుడు, మీ అన్న కొడుకు అంటుడు. లంగా దొంగ కాదు, రుబాబ్తో తీసుకుంటా. ఇప్పటికైనా కూడా చెప్తున్నా, నేను రుబాబ్తో 500 తీసుకొని బర్త్డే వీడియో చేస్తా. మరి మీ వాళ్ళ దగ్గర కూడా దిగుతున్న సిగ్గులేదారా నీకు? మా వాళ్ళ దగ్గర అంటే ఫ్రీగా చేస్తాం, మా వాళ్ళ దగ్గర. నాకు తిట్టింది కాబట్టి బరాబర్ చెప్తున్నా, వీళ్ళ దగ్గర తీసుకొని ఏం మాట్లాడి వ్యూస్ గురించి ఎత్తలే. ఈ లంగా ముచ్చట్లు బయటపడుతున్నాయి. యూసీ గాడు ఏమన్నా నిన్ను, నువ్వు ఆ లంగాడు పైసలు దిగుతుండని చెప్పినావు. అరే యూసీ తమ్ముడు, ఖచ్చితంగా నీతో ఒక ఇంటర్వ్యూ నేను తీస్తా. మోహిష్ భాయ్ ఇంటర్వ్యూ నీకు ఉంటుంది, నువ్వు టెన్షన్ తీసుకోకు. కొడంగల్ కాదు, దాని అయ్యే దగ్గరగా నచ్చింది గల్తా అంటే నువ్వు తన వీడియోలలో ఉండేసరికి నిన్ను కామెంట్లు చేసుకుంటూ వేసిరుగా, దాని మీద కూడా మనం మాట్లాడదాం. కానీ నువ్వు బరాబర్ నీతిగా నిజాయితీగా మాట్లాడినావు. అరే అరే ఎవడు భయపడతాడా?
చూసినాడా కొనుగోలు చికెన్ ఉంటే భయపడతారు నా దగ్గర. ఎందుకు ఎందుకంటే తరిగి పడతారు. ఎందుకు ఏంటి అంటే నువ్వు పెద్ద దార్కారి ఇప్పుడు మేము వాడు భయపడతాడంటే మరి ఎవరికి భయపడతాడు? నా కొడుకు వాడు ఊసిగాడు. భయపడాలి నా కొడుకు నా క్యాస్ట్ నా కులాస్తుడు. కులాస్తుడు అంటే కులాల మతాల గురించి అంత ఫీలింగ్ ఉందా నీకు? క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? అని చంపేద్దాం పేరు నేను అట్లా గోకం కూడా అట్లా మాకు అలవాటు లేవు. దొంగ ముచ్చట్లు మనకు రావు. మనకు దొంగ ముచ్చట్లు రావు. దొంగ ముచ్చట్లు నీకు ఇట్లా గెలకాలి ఇవి రావు మాత. మనం అట్లా రాదు. ఇంతకుముందు నీ వెనకేసిన మొట్టమొదటి అనుకుంటాడు సబ్స్క్రైబర్స్ అని చెప్పి చెప్తున్నా. పైసలు తెంగుతున్నావు అయితే జనాల దగ్గర దెంకం కాదు. నిజాయితీ బర్త్డే వీడియోలు చేస్తున్నా నేను 500 తీసుకొని. ఎందుకు నీకు 500 ఎందుకు ఇవ్వాలంటే ఇవ్వాలి. ఫ్రీగా చేస్తాం. చేసేటప్పుడు చేసినాం. ఏం చేసినావు? చేసేటప్పుడు చేసినాం. 200 300 తీసుకున్నప్పుడు చేసినాం. ఎక్కువ ఫాలోవర్స్ ఉండగానే గుద్ద కవరం వచ్చింది నీకు. గుద్ద కవరం కాలేదు. మరి ఏమొచ్చింది? పైసా బల్బు వచ్చింది. పైసలు బల్బు కూడా కాదు. చేస్తున్నా 500 తీసుకొని చేస్తున్నా. ఎందుకంటే చాలా మంది కూడా నేను ఫ్రీగా కూడా చేసిన చెప్తున్నా. పైసా బల్బు వచ్చింది కాబట్టి లంగా పూకొని అయితే ఇంతవరకు చూడలే. బాగా చెప్తాను. నువ్వు ఎందుకు ఇట్లా జనాల దగ్గర పైసలు ముంచుకుంటా? జనాల దగ్గర నేను ఇంకా కోట్లు గుంజుకొని పెద్ద బిల్డింగ్లు కట్టినా. జనాల దాకా కోట్లు తీసుకొని పెద్ద బిల్డింగ్ కట్టినా. మీకు ఏమైనా మానం ఉంటే మీకు మర్యాద ఏమైనా ఉంటే ఇటువంటి ఫాలో చేసి ఐటీ చేయకుండా పిచ్చి నాకు. ఓకే అన్నకు ఫాలోయింగ్ ఎట్లా రావాలో మాటతోటే వస్తుంది. నీకా మాటతోటే వస్తుంది. ఆ పనులతో వస్తుంది నీకు. మాటతోటే వస్తుంది. ఏం మాట? నువ్వు ఏం చేసినావు చెప్పు అన్న. నేను ఒకటే చెప్తున్నా. నా దగ్గరికి ఎంతో మంది సెల్ఫీలు అడుగుతానికి వచ్చారు. నేను ఒక దగ్గర ₹1 తీసుకోలేదు. కావాలంటే నువ్వు నా ఫాలోవర్స్ అడిగిన ఇప్పుడు ఈ రూమ్ లా ఫోటో వీడియో కొన్ని లక్షలు రాలుతున్నాను. ఏం లక్షలు రాలుతున్నాయి? యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు ఇప్పుడు నేను 500 తీసుకున్నాను. ఎట్లా లక్షలు రాలుతున్నాయి నీకు? నన్ను అడుగుతున్నారు. వీడియోలు వైరల్ వీడియోలు వైరల్ కావాలి. మేము ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా వైరల్ కావాలి. వాళ్ళకు కూడా నాకు డబ్బులు రావాలి. దాందే లక్షలు రాలుతున్నాయి అన్న. నువ్వు లక్షలు రాల్చుకుంటున్నావు. నువ్వు అంటున్నావు నేనెందుకు లక్షలు వస్తున్నాయని చెప్తున్నావు. నీకు లక్షలు వస్తున్నాయి. నాకు కాదు యూట్యూబ్ లో నాకు ₹1 ఓన్లీ బర్త్డే వీడియో. ఇప్పటిదాకా కూడా ఒప్పుకో అన్నట్ట. ఇప్పటిదాకా కూడా ఒప్పుకో ఏంటి అంటే ఇట్లా వీడిని తిట్టింది వీళ్ళ అమ్మాయిని తిట్టింది ఇవైతే ఒప్పుకో. అన్ని ఒప్పుకున్నాం. అది వీడియోలు అయిపోయింది. ఈ బర్త్డే వీడియోకి అయితే కంపల్సరీ నేను 500 తీసుకుంటున్నా. ఎందుకు? నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్కమ్ రాకొచ్చింది. ఏమిటి గురించి ఇన్కమ్ రాకొచ్చింది. అయితే నీ వాళ్ళ కూడా ఇప్పుడు నేను కూడా తీసుకోవాల్సిందే. తీసుకురా ప్రేమతో అడిగి చెయ్యి. చెప్పేనా అట్లా తీసుకుంటే ఏమైతుంది అంటే ఇప్పుడు ఉన్నోడు దగ్గర ఒక్క విషయం ఉన్నో దగ్గర గుత్త తెంగు అదే మాట అది ఇచ్చేసి ఏమైతే గుత్త తెంగుతున్నావు చెప్పు. ఏంటి సమాధానం చెప్పు. ఏమిటి గుద్ద తెంగుతున్నాడు? గుద్ద తెంగుతున్నాడు కాదు. ఉన్నోడు పెడితే చేస్తాము. నేను ఎందుకు తీసుకుంటున్నా 500 కూడా ఎందుకు తీసుకుంటున్నా? ఫాలోవర్స్కి అయితే ఫ్రీ చేస్తాము. ప్రతి ఫాలోవర్స్ అడిగితే చేయలేము కదా. ప్రతి ఒక్కరికి ఇన్స్టాలో నాకు ఎవరైతే ఫాలో ఉంటారో వాళ్ళు చేస్తాం. ఫాలోవర్స్ ఎవరు చేస్తలేరు. ఫేక్ ఐడీలు తోటి చాలా మంది చేస్తుండ్రు. ఏంది ఎవరు చెప్పినా ఏం భయం లేదు. ఇంకా నా మీద కొన్ని డైలాగులు కొట్టినా ఏం భయం లేదు. నేను ఉన్న వాస్తవానికి అయితే నేను 500 ఒకటే కొడుతున్నా చెప్పాను. దొరక తెలుసుగా రాజులే తెలుసు మరి దానికి ఏం లేవు. అరే నీకో గుడ్ న్యూస్. నటనం స్టార్ హ్యాపీ బర్త్డే కంగ్రాచులేషన్. ఆల్మోస్ట్ వీడియో ఎవ్రీథింగ్ ఇస్ షూట్. ఓకే బాయ్. నాది పెడతా. నువ్వు దినాలు చేసుకోవాలి. బర్త్డే చేసుకోవద్దు. నువ్వు ఎన్ని దినాలు చేసుకుంటాను? ఉండదు. ఏడుండాలి మరి. ఫాలోవర్స్ చంపుతాను. ఎవరు చంపుతలేరు. ఫాలోవర్స్ ఎవరు చంపుతలేరు. మరి ఇప్పుడు గాడికి వచ్చింది. మరి వచ్చింది మరి కంప్లీట్ చేయాలి. నువ్వు సమాధానం చెప్తున్నావు కదా. గుడ్ న్యూస్ అన్నావు. ఏం గుడ్ న్యూస్? గుడ్ న్యూస్ అదే. నా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండే వాళ్ళకు ఫ్రీ చేస్తాం. నా ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేని వాళ్ళకు పైసలు ఇస్తాం. వేసుకోండి కాదు నింపుకోండి కామెంట్. నటనం స్టార్ ఇక్కడ 5 నిమిషాలు వీడియో చేసి పెడతా. హ్యాపీ బర్త్డే కంగ్రాచులేషన్. జై తెలంగాణ. జై తెలంగాణ కాదు జై రేవంత్ అన్న. జై కేసీఆర్. మా
ఓకే ఎందుకన్నా కేసీఆర్ అని మరి కేసీఆర్ ముంచిడా నేను అవన్నీ ముంచిందా ఇంచిందా మనం ట్రాఫిక్ లూజర్ గాలు ఏమంటే ఇలా అందరి పేర్లు ఖరాబ్ అవుతున్నాయి అవు ఖరాబ్ అవుతారు మీరు పెద్ద పెద్ద పొలిటికల్ పెద్ద పొలిటికల్ ఒకడు మోపైండు నువ్వు ఒకరు మోపైండు పెద్ద పెద్ద మోపైండు ఎవరు అది టార్గెట్ పెద్ద మోతపల్ల మేము అందరిని ముంచడానికి రాలేము మోతబరి కుందరమాట 5 కోట్ల ప్రాపర్టీ ఉందనేటోని నీ మోతబరి తెలుస్తుంది ఇక్కడ ఇది నాకు డూప్లికేట్ అని చెప్పకుండా డూప్లికేట్ కాదు ఇది వర్జనాలే ఇగో చూడు ఇగో నీ ఫాలోవర్స్ కూడా కొంప ముస్తావు ఫాలోవర్స్ కొంప ముంచేది ఏం లేదు ఇది బ్యాక్గ్రౌండ్ గురించి నాకు వేసుకున్నకే మొబ్బతో వేసుకున్నా మొబ్బతో వేసుకున్నా ఇట్లా ఒక హైదరాబాద్ వస్తున్నా కదా ఎవరికైనా ఇంటర్వ్యూలు ఇస్తే షోకు గురించి వేసుకున్నా షోక్ టాప్ ఓకే ఎందుకంటే నిజంగా చెప్తున్నా పోదు అదే ఆటోమేటిక్ వచ్చేసింది అది ఏమొచ్చింది 5 రూపాయల బిల్ల పెట్టేది చూపెడదామని చాలా మంది కమెంట్లు చేసిండ్రు కదా దాని గురించి పెట్టినా ఏమని 5 రూపాయల బిల్ల जाते ऊपर वाला दिमाग दिए सो दरगन में दिनाते जो भी है अल्लाह ताला दिमाग दिया तो दिमाग में पब्लिक ही बना माटी चूत क्या बात करा बट्टे भाई को चलो अल्टीमेट डायलॉग ఇది హిందీలా ఏంది అసలు ఎందుకు ఇట్లా ప్రేమగా గెలుచుకుంటున్నావు నన్ను కూడా పోతురా మెల్లగా నిన్ను కోస్తాం కాదు जो भी है मुसलमान के बारे में अपन का नाम शेखर यू शेखर बोले तो आजकल दुनिया में जो भी पहचानते अपन को मोहब्बत से लगा लेते जो तारीफ करने वाला अल्लाह ताला है అయితే దీనిలో ఒకటే విషయం నేను చెప్పేది అయితే ముందట అందరిని నవ్వించే బాపతి ఆడు లాస్ట్ ఏమో వెనకకేమో గుర్తు బాపతి ఆడు నాకు తెలిసిన ఉండే విషయం అది విషయం ముంగడ నవ్వకుండా ఎక్కడికి గుర్తు తెగుతాడు అంతే టార్గెట్ इसमें झूठ कौन है दिलवाला कौन है तुम्हारा मालूम ही है अरे हिंदी एड़ा నేర్చుకున్నాను मोहम्मद गांव में निकाले हिंदी गांव वाले उतने मोहब्बत से रहते तेरे से కానీ నువ్వు మాత్రం ఈ పైసలు ఎందుకు అడుగుతున్నా గింత बर्थडे वीडियो कंपल्सरी बर्थडे प्रोग्राम में है ना जो भी है 500 रुपए देके वीडियो बनाता हूँ मैं बर्थडे वीडियो जो गरीब है ना फ्री में भी बनाता हूँ దోస్తులు మీకు ఒకటి చెప్తున్నాను నాయన మనోళ్ళకి ఇన్స్టాలో ఫాలో అయ్యే గురించి చూడడం చెప్తున్నా మీకు సిగ్గులు సేనాలు ఇవ్వాలా నన్ను బర్త్డే విజ్ చేసేది మీ అయ్య వాళ్ళ కాలు మొక్కి మీ అయ్య వాళ్ళతో విజ్ చేపించుకోరా బర్త్డే ఓకే ఓకే वो भी कर ले वो भी कर ले कुछ भी पैसा कुछ ये भाई साहब को कुछ भी फायदा नहीं हुए जो माँ बाप अब्बा से भी बना लो तो प्याज फलेंगे से बना लो मैं मोहब्बत से बना बोले तो बनाते यू शेखर नहीं तो नहीं बनाते 500 रुपए तू पूछ रहा ना रे हाँ भी पूछ रहा ना फ्री में बना दूं प्याज फलेंगे फ्री बोले तो भी बना दूं अगर नया फेक आईडी वाले भी वीडियो बनाना है जो वीडियो बनाना है तो बना दूं అయితే దీనిలో ఒకటే విషయం చెప్తున్నా అయితే మనం ఇన్ని రోజులు సపోర్ట్ చేసింది మనం ముట్ట కొట్టడానికే అర్థమైందా ఫాలోవర్స్ అదే కొరకు విషయం ఇక్కడ చెప్పింది ये भगवान दिए है दांत की दांत भगवान दिए से जो बिरयानी दमका बिरयानी खाया तो ताकत में दम आता नहीं खाया तो दाल का चावल खा लेना फिर भी क्या बोलते शेखर भाई बोलते यू शेखर कोडंगल नटनम स्टार मैं अम्मा कड़पलो నేర్పుకున్నా నటనము वो डायलॉग ऑलरेडी मार दिया ना मैं ఎందుకు డైలాగ్ ఎందుకు అది डायलॉग मार दिया ना పెద్ద డైలాగ్ ఎందుకు కొడతావు डायलॉग मार दिया ना मैं తల్లి కడుపులో ఉన్నది ఎవడ డైలాగ్ కొడతావు తల్లి కడుపులో మనం ఏం చేస్తాం తెలుసా ఫ్రెండ్స్ ఇంకా ఎవరికి ఐడియా రాలేదు అమ్మని 2 కళ్ళతోటి అంటుంటాం అప్పుడే మనకు నడుకొస్తుంది అర్థమైందా అదే అమ్మ కడుపులోకి వెళ్ళి వేసుకొచ్చిన డైలాగ్ ఏమన్నా వేసుకొచ్చినావు మనం నడిచేది కూడా కడుపులోనే మనం బయట పడినాక బోల్ రావాడి అది నడుకొచ్చినాక నడుస్తాం అమ్మ కడుపులోనే మనం యూజ్ చేసుకుంటాం పాదాలని అంతా మీకు ఏం లేదంటావు ఏముంది ఇక నువ్వే పుట్టినావు ఏంది అమ్మ కడుపులోకి వెళ్ళి అందరు పుట్టిండ్రు లోకంలో అందరికున్నది నువ్వు ఎట్లా పుట్టినావు అందరికున్నది ఏమున్నది జీవి అందరికుంది అమ్మ కడుపులోకి వెళ్ళి వచ్చింది అందరూ అది డైలాగ్ ఒకటి యూజ్ చేసింది యూషేకరే అంటే అంత పెద్ద నటన స్టారాను ఓకే जो हिंदी में बात करे अभी क्या बात करने ఏం बात करना మళ్ళీ ఏంది बात करे क्या बात कर తాయిలో मैं दारू गिरू नहीं पीते भाई एक जमाना में दारू पिया सो पिया छोड़ दिया वो आजकल दुनिया में दारू से फायदा कुछ भी नहीं है जो बाड़ी की दारू जाता ना जो बाड़ी में ताकत भाई नहीं आते తాగేటోళ్ళ పరిస్థితి అలవాటు అది కామన్ అది అలవాటు అది అమ్మ ఛాన్స్కి ఒకటే చెప్పేది తాగడం కూడా 10% వరకు కరెక్టే మీకు అలవాటు ఉన్న వాళ్ళు మాన్ చేయకండి ఎందుకంటే మానేసినా కూడా మీకు గుంజుతుంది ఎందుకంటే సడన్గా బంద్ చేయకండి మెల్లె బంద్ చేసి ఒక లెవెల్కు రావాలన్నది నేను చూస్తున్నా నేను ఎందుకు బంద్ చేసినానంటే
నేను ఎందుకు బంద్ చేసిన అంటే నేను ఏ లెవెల్కి రావాలంటే ఉన్నన్ని దినాలు పిల్లలని పెట్టుకొని సంసారం మంచిగా నడిపి కొన్ని దినాలు అయినాక భూమిలోకి వెళ్ళిపోవాలి. ఏం నడిపి అన్నంకి దానికి దీనికి తాగుడు పైసలు మొత్తం తాగుడు పెడితే రేపు పొద్దుగాల బతుకులేం బతకాలి. గవర్నమెంట్ ఎట్లా నడపాలంటే వాళ్ళకు ఉండాలి. అది బర్త్డే వీడియో जो भी है बनाते అరే ఎందుకు అడగ నీకు ఎందుకు ఇవ్వాలి పైసలు నువ్వు ఎందుకు చేయాలంటే వీడియో చేస్తా వీడియో చేస్తా చెప్తుండు కదా ఫ్యాన్స్ అట ఫాలోయింగ్ అట ఫ్యాన్స్ వింటారు కదా మిలియన్లు ఉన్నోళ్ళు కూడా ఈ రోజు రేపులో ఈ రోజు రేపు నటన సార్ 1 మిలియన్ అయితే ఒక్కొక్క వీడియో 10,000 అవుతుంది లేదంటే 20,000 అవుతుంది. కనీసం ఒక ఫోటో దిగాలంటే మినిమం 1,000 రూపాయలు అవుతుంది. అప్పుడు ఎంత అవుతుందో చెప్పలేము. 1 మిలియన్ అయినాక 1 మిలియన్ అయినాక ఫోటో దిగడానికి కూడా చాలా మంది దిగేటోళ్ళు దిగుతున్నారు. ఎందుకంటే చాలా మంది ఏంటంటే కాదు అది కాదు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఫోటో మన రేవంత్ రెడ్డి అన్నకు జియో పాస్ చేయమని చెప్పు. నటన స్టార్ జియో పాస్ చేసి 500 ఇచ్చి సెల్ఫీ ఫోటోలు మీడియా ముందు చెప్తున్నా సీనా మీకు ఇద్దరికి చెప్తున్నా ఫోటోలు తీసుకుంటుండ్రు కరెక్టే ఫోటోలు తీసుకుంటుండ్రు కరెక్టే అన్న ఒక సెల్ఫీ అంటే మేము ఇస్తాం. ఆ సెల్ఫీ తీసుకున్నాక లాస్ట్కి ఏమొస్తుంది ఒక మాట నీకోసం నేను సొల్లు కోసుకుంటా. ఏం డైలాగ్ అంటే అభిమానం చెప్పు. అందుట్లో ఏమైతుందంటే తెలుసా పక్కలో చూసి నవ్వుతుండ్రు ఏందన్నా నీకోసం సుల్లిగుతా. నేను బయటికి వెళ్తా కూడా సెల్ఫీ ఇచ్చినా ఇవ్వకపోయినా అన్నా నీ వీడియోలు నా ముఠా వరకు వస్తున్నాయి ఏంది ఇది అందుకని చెప్తున్నాను. సెల్ఫీలు అడగడం కూడా ఒక 2 విధాలుగా ఉంది. మర్డర్ చేసేది కాదు అది. ప్రేమతో అడిగితే సెల్ఫీలు ఇస్తాం. అరే శేఖర్ శేఖర్గా ఇక్కడ రారా అది అంటే మేము ఇయ్యం. మాసు మంది పిలుస్తారు శేఖర్ అన్న ఫోటోలు కావాలంటే మేము ఇస్తాం మొబ్బతోటి. మనకు రూపాయి చూపెడితే మనం ఇక నెత్తి మీదకి కూర్చుంటాం మనం కూడా. వాళ్ళు ఫాలోవర్స్ రూపాయి చూపెడతారు కామెంట్ చేసేది వాళ్ళే నేను హైప్ చేసేది వాళ్ళే నేను డౌన్ చేసేది వాళ్ళే అన్ని వాళ్ళే. పబ్లిక్ నీ దగ్గర ఏం వస్తుంది? పబ్లిక్ నా దగ్గర నవ్వు నస్తుంది. ఒక్కసారి చిరునవ్వు నవ్వు ఒక్కసారి నవ్వు చూసిరా ఇది పండ్ల ముచ్చట ఉంది. ఎందుకు నీ నవ్వు నస్తుంది స్మైల్ కి వాళ్ళు ఫిదా అవుతారా? ఫిదా అయిపోతారు ఆటోమేటిక్ నవ్వు వచ్చేస్తారు. ఇన్స్టాగ్రామ్ లో పోరీలు జరిగిరా? ఎవరు జరగలేదు ఇంతవరకు. దాంట్లో అబద్ధాలు ఏం లేదు మోహిత్ భాయ్. దాంట్లో దీంట్లో అయితే నేను ఏం లేదు. సో దోస్తులు తమ్ముళ్ళు ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే అయిపోయింది. నువ్వు ఒక 2-3 డైలాగులు చెప్పు నీ ఫేమస్ డైలాగులు. నా ఫేమస్ డైలాగ్ అన్నా నీకోసం నేను సుల్లిగోతా కోసుకుంటా అనే డైలాగ్ నీ వీడియోలో ముఠా వరకు వచ్చిన అనే డైలాగ్ నేనే స్టార్ట్ చేసింది అది. అరే అరే నీవు పాల్తు కానీ వేరే ఏం నా సిగ్గుసేరం లేదన్నా కొట్టిన డైలాగ్ ఒకటి ఇది. ఓకే అమ్మ కడుపులోనే నేర్చుకొని వచ్చిన నటనం స్టార్ అని కొట్టినట్టు డైలాగ్ ఇది కూడా ఒకటి నాదే. ఓకే ఇంకోటి అన్నా నీకోసం నేను సుల్లిగోతా ఫోన్ కట్ చేయకు ఇది నాది. సరే దీనిలో మీకు ఏ డైలాగ్ నచ్చిందో కామెంట్ పెట్టుర్రి. రాజు డైజర్ స్మైల్గా మీ లోలైతే అయిపోయిందిగా మీదిగా అయిపోయినట్టు మళ్ళీ స్టార్ట్ పెడితే మళ్ళీ నేను స్టార్ట్ పెడతా. ఓకే ఇప్పుడు చెప్పు నీ డైలాగ్ చెప్పు. ఎర్ర ఉంటుంది కారం నువ్వు వచ్చినాక మా ఎర్ర ఉంటుంది కారం అరే నువ్వు వచ్చినాక మా తమిళ జోలు పంపిస్తారు. అరే కాటిరాగా తెలుసు రాజులేంద్ర స్మైల్ వస్తా బేల్ జరగటం బాబు తగ్గేదే లేదు. ఇంకోటి ఉంటే జైలు లేకపోతే బెయిల్. ఆమ్లెస్ ఉంటుంది వైటు వద్దురా బిడ్డ ముత్రాజుతో ఫైటు తెలుసుగా రాజులేంద్ర స్మైల్ వస్తే బేల్ జైలు అంటాం రా బాబు తగ్గేదే లేదు. గోడ మీద గిరికా ఏమే పాప నా మీద కేసు పెడదాం అనుకుంటున్నా గోడ మీద గిరికా నా ముట్టడానికి దొరక తెలుసుగా రాజులేంద్ర స్మైల్ వస్తే బేల్ జైలు అంటారు రా బాబు. నా ఫేమస్ డైలాగ్ ఇది. మన ఉంది 7 వరకు వస్తున్నాయంటే అయితే ఇంకోటి కూడా చెప్తున్నా దాన్ని ఇంకోటి కూడా ఇప్పుడే కై అయినా కొడంగల్ ఉషేఖరు ఆయన మీద కై అయినా ఏమే పాప నా మీద కేసు పెడదాం అనుకుంటున్నా అంటే కొడంగల్ ఉషేఖర్ ఏమంటున్నా అంటే ప్రతి ఒక్క దానికి అమౌంటే తీసుకుంటా అంటే లాస్ట్కు నేను ఒకటే మాట చెప్తున్నా ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా జర చూసి చేయాలని మనస్ఫూర్తిగా రాజు అలా చెప్పేదాకా అయితే ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా జర చూసుకుంటే చేయండి.
అది కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తాను, నేను చేయొద్దని కూడా చెప్తలేను, అందరం మనుషులమే అని నా టార్గెట్ ఏదో నేను చెప్తున్నా. సరే నేను లంగానే దొంగను ఆల్రెడీ నా ఫాలోవర్స్ తెలుసు, నా ఫాలోవర్స్ తెలుసు అదే ఆ విషయం. అయితే నేను ఉన్నది లైక్ కామెంట్ షేర్ చెప్పు పోరి మీ బొంద మురుగా చెప్పరాయా. లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ షేర్. సో లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనంత బెల్లకని కొట్టు డైలాగ్ కొట్టు. నేను చెప్పినాడు కొట్రా. అరే చెప్పురా, నేను చెప్పినాడు చెప్పు. లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ మర్చిపోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను మీ నటనం సార్ కొడంగల్, యుశేఖర్ కొడంగల్. ఆల్మోస్ట్ వీడియో ఎవ్రీథింగ్ ఈ షూట్ యూట్యూబ్ మే జో ఇంటర్వ్యూ. అందరికీ చెప్పేది ఒకటే, యూట్యూబ్లో మన మోహిత్ భాయ్ ఛానల్లో ఫన్నీ వీడియోతోటి మీ ముందుకు వచ్చేసే నటన్ స్టార్ మన రాజు డేంజర్ స్మైలీ 1 2 3 యుశేఖర్ కొడంగల్. ఫ్లాష్ వీడియో కాకుండా ఫన్నీ వీడియోతోటి జనాల ముందుకు 2 days తర్వాత మీ ముందుకు వచ్చేస్తున్నది. యూట్యూబ్లో సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ కంపల్సరీ వత్తండి. ఓకే, యుశేఖర్ కొడంగల్. అది కూడా చూసుకుంటూ కొట్టండి, అది కూడా చూసుకుంటూ కొట్టండి, బెల్ కూడా. అది కూడా చెప్తున్నా, నేను చెప్పింది చెప్పలేను. సో లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనంత బెల్లకని ఎవ్రీ అప్డేట్ మోహిత్ భాయ్ 1. సో గాయ్స్, హాయ్ గాయ్స్, హౌ ఆర్ యు? నైస్ డే. ఆల్మోస్ట్ వీడియో ఎవ్రీథింగ్ యూ షుడ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రిప్షన్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. ఓకే, నేను చెప్పినట్టే చెప్పు. లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనంత బెల్లకని ఎవ్రీ అప్డేట్ మోహిత్ భాయ్. లైక్ బటన్, లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఓకే బాయ్. కామెంట్ ఎటు పోయింది? కామెంట్ చేసుకొని చెప్పినా కదా తెలుగులో ఫస్ట్. లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనంత బెల్లకని ఎవ్రీ అప్డేట్. లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రిప్షన్ బెల్ బటన్ కంపల్సరీ అవుతుంది. నాకు అక్షరం బలకానికి రాదు. సరే ఒక్క నిమిషం, నేను చెప్పినట్టు చెప్పు. లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనంత బెల్లకని ఎవ్రీ అప్డేట్. లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రిప్షన్ ఎవ్రీ వీడియో బెల్ బటన్ సబ్స్క్రైబ్ ఇగో నేను చెప్పినట్టు ఓకేతో తీసుకో. లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనంత బెల్లకని ఎవ్రీ అప్డేట్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. యూట్యూబ్లో గుడ్ ఈవినింగ్. లైక్ కామెంట్ షేర్, లైక్ కామెంట్ షేర్, బెల్ ఐకాన్, తనద బెల్ ఐకాన్, ఎవ్రీ అప్డేట్ మోహిత్ భాయ్ 1. సో లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కాదే సబ్స్క్రైబ్ ఎవ్రీ అప్డేట్. దినాలు యాడి మాస్కం నువ్వు మొడ్డగుడు నేనైతే 500 దింగుతా. నేను 5 అయితే కంపల్సరీ తీసుకుంటా యుశేఖర్ కొడంగల్. ఓకే, అరే అది ఎప్పుడంటే ఎప్పుడు డైలాగ్ యూజ్ చేయరాదు. ఇది యూట్యూబ్ లో, ఇది యూట్యూబ్ లో ఎప్పుడంటే అప్పుడు ఆ డైలాగ్ యూజ్ చేయరాదు. సరే, ఒకటే డైలాగ్ కొడుతున్నా యూట్యూబ్ లో, ఒకటే డైలాగ్ కొడుతున్నా. కానీ ఇది కూడా చూసుకుంటే మీరు ఫాలో చేయండి, అర్థమైందా? ఏం ఫాలో చేయరా చేయకుండా చేయకని చెప్పినా అన్న, చేయండి కానీ చూసుకుంటే. పాప మా హోటల్ అయినా ఎంతో మాకు సపోర్ట్ చేసారు దోస్తులు. ఇప్పటికే లేట్ అయిపోయింది, బాగా లేట్ అయింది. మనోడు కూడా ఒక 150 కిలోమీటర్లు మనోడు పోవాలి, ఈడు ఒక 100 కిలోమీటర్లు పోవాలి, నేను ఒక 250 కిలోమీటర్లు పోవాలి. సో ఫైనల్గా దోస్తులు, తమ్ముడు, లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనంత బెల్లకని ఎవ్రీ అప్డేట్. అదే చెప్పే.